చాలా నొప్పిగా ఉంది పెద్దరు. మావి గారి సంతోషం కోసం ఇదంతా చేస్తున్నాను పెద్దరు, అర్థం చేసుకో పెద్దరు. నిన్ను వేటాడడానికి వచ్చిన బెబ్బులి పులినరా. జింకను ఒంటరిదాన్ని చేసి వేటాడితే ఎంత మజాగా ఉంటుందో తెలుసా? జింకను వేటాడే పులువు నువ్వైతే ఆ పులునే వేటాడే మగాన్ని రా నేను. చెప్పేది మా ఇంటి మనిషి మీద చేయి చేసుకుంటావరా? దత్తుడు బాబు గారు మీరు ఆగండి. ఆల్రెడీ ఒకసారి గొడవలు పడడం వల్ల నా పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ గొడవలు పడడం నాకు అసలు ఇష్టం లేదు. బెదర్తో నేను మాట్లాడుతున్నాగా, మీరు ఉండండి ప్లీజ్. బెదరు, దత్తుడు బాబు గారు ఆవేశం నీకు తెలియదు. అది నీ ప్రాణాలకే ప్రమాదం బెదరు. నా మాటిను. ఆవేశం ఆపితే ఇంకా రెట్టింపు అవుతురా. నేను నాన్ని ఆపుతాను, నువ్వు నన్ను కొడతావు. దాంతో ఆ దత్తుడు నీ రక్తాన్ని కళ్ళ చూస్తాడరా. నేను ఎంతగా నమ్మాను రా నిన్ను. నిన్ను చంపేసే బెదరు, నన్ను చంపేశాయి. కానీ దేవాలయం లాంటి ఆ కుటుంబాన్ని మాత్రం వదిలేసే బెదరు. రేవతిని పెళ్లి చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టాలనుకోవడం తప్పు బెదరు, అమానుషం బెదరు. ప్లీజ్ బెదరు, వాళ్ళే వాళ్ళ కుటుంబాన్ని వదిలేసే బెదరు. ప్లీజ్ మీరు ఉండండి, నేను మాట్లాడుతున్నానుగా. ఇలా చంపుకుంటే పోతే మనుషులే మిగలరు. మార్చే ప్రయత్నం చెయ్యాలి కదా బావగారు. మారడానికి అవకాశం ఇవ్వాలిగా. ఇక చాలరా నీ నక్క వేషాలు. అయిపోయావురా. ఏదైతే చేయకూడదో అదే చేసేసావు. నీ అడ్డు ఆటోమేటిక్ గా తొలగిపోద్ది. రక్తం. రక్తం రక్తం కారిపోతుంది. తొందరగా తీసుకెళ్ళి. రాయ్ చలం బావకి ఏమన్నా జరిగిందంటే నిన్ను ప్రాణాలతో బతకనివ్వరా. వద్దండి, గౌతమ్ మీద నేను చేయకండి. దేవుళ్ళండి మనిషి రక్తం కాలు చూసారా, నువ్వు నాశనం అయిపోతావురా.